ఏపీ ఫైబర్ నెట్ దివాళా తీసే దిశగా ఉందా? గత ప్రభుత్వంలో అప్పులు పెరగడానికి కారణాలు ఏంటి? నాటి అధికార పార్టీ కిందన ముఖ్య నేతల ఇంట్లో పనిచేసే వాళ్ళని ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా చేర్చారని తెలియవస్తోంది. మరోవైపు అక్రమంగా రామ్ గోపాల్ వర్మకు చెల్లింపులు కూడా చేసేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్లో దందా నడిచిందని ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అంటున్నారు. ఇంతకు ఏపీ ఫైబర్ నెట్లో ఏం జరిగింది? లెట్ us వాచ్ ది స్టోరీ. ఏపీ ఫైబర్ నెట్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. సినిమాలకు ఎక్కువగా చెల్లింపుల దగ్గర నుంచి ఉద్యోగుల నియామకాల వరకు అంతా ఆనాటి అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్కు జీవీ రెడ్డి చైర్మన్ గా నియమించారు. ఈ క్రమంలో రికార్డులను పరిశీలించిన జీవీ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. నాటి వైసీపీ ముఖ్య నేతల ఇంట్లో పనిచేసేవారని ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా చేర్చిన వైనం బయటపడింది. దీంతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారిని ఫైబర్ నెట్ ఉద్యోగులుగా నియమించారన్న జీవీ రెడ్డి వైసీపీ నేతల ఆదేశాలతో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తామని జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే మరో 200 మందిని కూడా తొలగించనున్నట్లు వెల్లడించారు. రెండు 2016-19 మధ్య 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ నడిచిందని, అప్పట్లో ఫైబర్ నెట్ కు 10 లక్షల కనెక్షన్లు ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్య ఫైబర్ నెట్ ఉద్యోగుల సంఖ్యను 1360కి పెంచారని, కనెక్షన్లు 5 లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి పేర్కొన్నారు. బిజినెస్ పెరగకపోగా నష్టాలు వచ్చాయని తెలిపారు. వైసీపీ హయాంలో నియమితులైన ఉద్యోగుల్లో వైసీపీ నేతల సిఫార్సుతో చేర్చుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ కూడా లేకుండా ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వ సమయంలో వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేసిన వారిని ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని జీవీ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ఇవ్వాలనే ఉద్దేశంతో 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2019లో 10 లక్షలు ఫైబర్ నెట్ కనెక్షన్లు 2024 నాటికి 5 లక్షలకు పడిపోయాయని తెలుస్తోంది. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ తీరుతో ఫైబర్ నెట్ దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని జీవీ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలిపారు. లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. ఎగ్జిట్ ఫార్మాట్ ప్రొసీజర్తో మాత్రమే ఉద్యోగులను తొలగిస్తామన్నారు. 410 మంది ఉద్యోగులను నిబంధనల మేరకు మాత్రమే తొలగిస్తున్నామని జీవీ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగాలు ఇక్కడ, ఉద్యోగులు ఎక్కడో ఉంటున్నారన్నారు. ఎవరిపై వ్యక్తిగత కక్షతో ఉద్యోగాలు తొలగించడం లేదన్నారు. ఫైబర్ నెట్లో 2000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని, దీనికి కారణంగా గత వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వారు అతిగా ప్రవర్తిస్తే జీతాల రికవరీతో పాటు క్రిమినల్ కేసులు పెడతామన్నారు. జీతాలు మాజీ ఎండీ నుంచి రికవరీ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇకపై ఫైబర్ నెట్ అవసరాల మేరకు మాత్రమే ఉద్యోగులను తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం, సినిమా చెల్లింపులపైన జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు చెల్లించాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చామన్నారు. చెల్లింపులకు 15 రోజులు గడువు ఇచ్చినట్లు తెలిపారు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా వ్యూహం సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2.15 కోట్లకు ఫైబర్ నెట్తో అగ్రిమెంట్ చేసుకుంది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాలని. కానీ ఒప్పందంలో కేవలం 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని జీవీరెడ్డి తెలిపారు. ఈ లెక్కన ఒక్కో వ్యూకు 100కు బదులుగా 11,000 చొప్పున చెల్లించారని ఆరోపించారు. 1.15 కోట్లు అధికంగా నగదు చెల్లించారని జీవీరెడ్డి చెబుతున్నారు. వ్యూహం, శబదం పేరుతో రామ్ గోపాల్ వర్మ 2 సినిమాలు తీశారు. వీటి గురించి సామాన్య జనానికి కూడా తెలియదు. అలాంటి సినిమాలకు ఫైబర్ నెట్లో వేశారు. ఈ విషయంలో ఫైబర్ నెట్ మాజీ ఎండీతో సహా 5గురికి నోటీసులు జారీ చేసినట్లు జీవీరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లో వడ్డీతో సహా మొత్తం నగదు తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.